హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఈ రెసిపీ ఏంటనేది మీ అందరికీ తెలుస్తూనే ఉంది. అలాగే ఈ రెసిపీ చూస్తూ ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అన్నట్టు మన వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తున్న వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ఇప్పుడైతే నేను చేసే రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దుగ్గిరాల ఇంట్లో బారసాల ఫంక్షన్ జరుగుతుండగా అనామిక వస్తుంది. అందరూ తిడుతుండగానే నేను ఒక రహస్యం చెప్తాను అంటుంది. దీంతో అందరూ అనామికను ఇక నుంచి వెళ్ళిపోమ్మని తిడుతుంటే రుద్రాణి, ధాన్యలక్ష్మి ఆపి ఏంటి నిజం చెప్పు అని అడుగుతారు. దీంతో రాజ్ కావయ్ 100 కోట్లు అప్పు చేశారు, అందుకోసం ఈ ఆస్తులు ఒక్కొక్కటి తాకట్టు పెడుతున్నారు అని చెప్తుంది అనామిక. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏంట్రా అనామిక చెప్పేది నిజమా అని సుభాష్ ఏంటి కావ్య నిజమేనా అంటూ అపర్ణ అడుగుతారు. ఇంతలో రుద్రాణి ఆమె ఇప్పుడు అర్థం అవుతుంది. ఇన్నాళ్ళు ఒక టిఫిన్ ఒక కూర అని ఎందుకు రూల్స్ పెట్టిందో. ఒక కారు ఉంచి మన అన్ని కార్డులను బ్లాక్ చేయించిన మన అందరినీ పేదరికంలో నెట్టేసింది ఇందుకేనా అంటుంది రుద్ర. దీంతో ఇందిరాదేవి కోపంగా నువ్వు ఆపు రుద్రాణి, ఒక అనామకురాలు వచ్చి ఏదో వాగితే నువ్వు రాద్ధాంతం చేయడానికి కారణం దొరికిందా అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో రాహుల్ కూడా అమ్మమ్మ అనామిక చెప్పేది అబద్ధమే అయితే రాజ్ కానీ కావ్య కానీ ఎందుకు ఏమీ అనడం లేదు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు అంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మి అత్తయ్య ఇందులో నిజం ఉందనిపిస్తుంది అంటుంది. దీంతో ఇందిరాదేవి ఏంటా నిజం? ధాన్యలక్ష్మి కుటుంబంలో అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి కావ్య చేసిన ప్రయత్నం మీకు ఇలాగా అనిపిస్తుందా అంటుంది. దీంతో అనామిక అది అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి చేసిన ప్రయత్నం కాదు అమ్మమ్మ గారు అంటుంది. బ్యాంక్ వాళ్ళు 100 కోట్లు కట్టాలని ఇచ్చిన నోటీసు ఇది, మీరు చూడండి అని పేపర్లు ఇస్తుంది అనామిక. ఆ పేపర్లు చూసిన సుభాష్ షాకింగ్ అవుతాడు. అలాగే నిలబడిపోయి అందరూ ఏమైందని అడుగుతారు. అందులో ఏముందని అడుగుతారు. దీంతో సుభాష్ అవును బ్యాంకు 100 కోట్లు కట్టాలని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో అనామిక సంతోషంగా అమ్మయ్య ఇన్నాళ్లకు దుగ్గిరాల వాళ్ళ ముఖ చిత్రం వాడిపోవడం కళ్ళారా చూశాను, ఇక ప్రశాంతంగా నిద్రపోతాను, ఇక మీరు చూసుకోండి, మీరంతా నడి రోడ్డు మీదకు వచ్చినప్పుడు దృశ్యాన్ని చూడటానికి మళ్ళీ వస్తాను టాటా అంటూ వెళ్ళిపోతుంది అనామిక. ధాన్యలక్ష్మి కోపంగా ఏ బినామీ ఆస్తులు కొనడానికి బ్యాంకులో అప్పు చేశారు అంటూ నిలదీస్తుంది. అపర్ణ కూడా ఎందుకు అప్పు చేశారో చెప్పండి అంటూ ఆరా తీస్తుంది. దీంతో కళ్యాణ్ కూల్గా అన్నయ్య మీరు ఏదో కారణం ఉంటేనే ఇలా చేసి ఉంటారు, ఆ బలమైన కారణం ఏంటో అందరికీ చెప్పండి అన్నయ్య అంటుంటాడు. ఇంకా ఆ బలమైన కారణం ఏంట్రా, అసలు ఎందుకు అప్పు చేశారో తెలుసుకో అంటుంది ధాన్యలక్ష్మి. అందరూ రాజ్ కావ్యలను ఎందుకు అప్పులు చేశారని నిలదీస్తారు. దీంతో కావ్య చెప్పబోతుంటే రాజ్ ఆపేసి నువ్వేం చేయలేదు, అంతా నేనే చెప్పింది చేశావు అంటూ నేను కళావతి రాత్రింబావుల్లో కష్టపడి 25 కోట్లు అప్పు తీర్చగలిగాం, ఇక 75 కోట్ల అప్పును తీరుస్తాం, కంపెనీ ఆస్తులు ఎక్కడికి పోలేదు, ఇందులో కళావతి తప్పేమీ లేదు, రాత్రి కళావతి అంటూ కళావతి అంటూ కళావతిని తీసుకుని వెళ్ళిపోతాడు రాజు అక్కడి నుంచి. మొత్తానికి అయితే ఆస్తి ఎందుకు అప్పులు చేశారో అన్నది విషయం అయితే రేపొద్దునైతే తెలుస్తుందండి. మొత్తానికి తెలిసిపోతుంది. ఇంట్లో రాజ్ కావ్యాలు అప్పులు చేయలేదు, పెద్ద ఆయన అప్పు చేశాడు, బినామీ సంతకాలు పెట్టాడని చెప్పేసి రాజ్ ఫాదర్ కనుక్కుంటాడు. సో చూసారు కదా, ఈ చేపల పులుసు ఎంతమందికి నచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక రేపు అయితే సీరియల్ మరింత బాగుంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే అసలు విషయాలు బయట పెడుతున్నాడు రాజ్ ఫాదరు. ఇంకా నేనైతే చింతపండు రసంతో చేపల పులుసు అయితే రెడీ చేసేసానండి. పచ్చి మసాలా దంచి వేసాను కదా, పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంది. అసలు ఎంత బాగుందంటే కూర చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది సండే తీసుకొచ్చారండి చేపలు. ఈ రోజు అయితే పులుసు పెట్టాను. పొద్దున్న మార్నింగ్ పిల్లలకి ఆనియన్ కర్రీ చేసేసి పెట్టేశాను ఇంకా లంచ్ బాక్స్లకి. ఇంకా ఆఫ్టర్నూన్ మాకు లంచ్కి అయితే ఇలా చేపల పులుసు అయితే పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, కూర చాలా టేస్ట్గా ఉంది. అది ఈరోజే వండాను, ఈరోజే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మాకైతే బాగా నచ్చింది. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇస్తున్న వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.